రీసెంట్గా నీతి ఆయోగ్ వాళ్ళు మిజోరాం రాష్ట్రాన్ని జింజర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని చెప్పి డిక్లేర్ చేశారు. అంటే అక్కడ అల్లం చాలా స్పెషల్గా ఉంటుందంట. దాని అరోమా కానీ టేస్ట్ కానీ డిఫరెంట్ లెవెల్ అంట. భారతదేశం ప్రపంచంలోనే హైయెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ జింజర్. ప్రపంచంలో ప్రొడ్యూస్ అయ్యే అల్లంలో 40% భారతదేశంలోనే ప్రొడ్యూస్ అవుద్ది. మధ్యప్రదేశ్ టాప్ మోస్ట్ ప్రొడ్యూసర్ అనమాట. అయితే మిజోరాం జింజర్కి చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. ఈల్డ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే ఒక హెక్టేర్కి ఎంత ప్రొడ్యూస్ చేస్తాం అనేది చూస్తే కనుక మిజోరాం టాప్ అంట. మిజోరాంలోని ఆగ్రో క్లైమేటిక్ కండిషన్స్, అక్కడ వ్యవసాయం, అక్కడ సాయిల్, అక్కడ క్లైమేటిక్ కండిషన్స్ ఇవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి అల్లం ఉత్పత్తికి, జింజర్ ప్రొడక్షన్కి అనమాట. అక్కడ రెయిన్ఫాల్ కూడా అల్లానికి ఎంత కావాలో అల్లం ప్రొడక్షన్కి వెల్ డిస్ట్రిబ్యూటెడ్ రెయిన్ఫాల్ ఉంటుంది. ఒక హై రెయిన్ఫాల్ ఉంటుంది అనమాట. అక్కడ హిల్లీ టెరెన్స్, ఏదైతే కొండ చర్యలు కొండ ప్రాంతాలు ఉన్నాయో అక్కడ జింజర్ ప్రొడక్షన్కి అనుకూలంగా ఉంటుందంట. ముఖ్యంగా అల్లం ప్రొడక్షన్కి ఎలా ఉంటుందంటే మాయిశ్చర్ కావాలి, తేమ కావాలి, కానీ వాటర్ లాగింగ్ ఉండకూడదు, నీళ్ళు అక్కడ నిలవ ఉండకూడదు. కాకపోతే మాయిశ్చర్ అనేది అవసరం అనమాట. కాబట్టి మిజోరాంలో అలాంటి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. దాంతోపాటు అక్కడ హ్యూమిడ్ సబ్ ట్రాపికల్ క్లైమేట్ కాబట్టి అంత క్లైమేట్ కానీ అక్కడ ఆగ్రో కండిషన్స్ కానీ ఇవన్నీ కూడా జింజర్ ప్రొడక్షన్కి మిజోరాంలో అనుకూలంగా ఉన్నాయి. అండ్ మిజోరాంలో ఈ జింజర్ ప్రొడక్షన్ అనేది, అల్లం ఉత్పత్తి అనేది మేజర్ క్యాష్ క్రాప్ అని చెప్పొచ్చు. చాలా మంది అక్కడ జింజర్ ఫార్మింగ్లో ఉంటారు. అక్కడ నిపుణత కూడా వచ్చేస్తుంది అనమాట. జింజర్ ఫార్మింగ్లో అక్కడ టెక్నిక్స్ కూడా చాలా వచ్చు. అక్కడ మిజోరాంలో ప్రొడ్యూస్ అయ్యే జింజర్ హై క్వాలిటీ, చాలా ఉత్తమమైన నాణ్యత కల్లా జింజర్ అనమాట. హై ఓలియో రెజిన్ ఉండటం వల్ల జింజర్ యొక్క స్మెల్, ఆ ఘాటు వాసన, ఆ క్వాలిటీ, ఆయిల్ కంటెంట్ ఇవన్నీ కూడా ఆ జింజర్లో ఎక్కువ ఉంటాయి. మిజోరాంలో ఉత్పత్తి అయ్యే అల్లం యొక్క నాణ్యత అనేది హై క్వాలిటీ. ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యే అల్లం క్వాలిటీస్లో, అల్లం యొక్క నాణ్యతలో మిజోరాంలో ప్రొడ్యూస్ అయ్యే అల్లం నాణ్యత చాలా హై క్వాలిటీ అనమాట. దాంతోపాటు మిజోరాం రాష్ట్రంలో అల్లం ఉత్పత్తి కోసం స్టేట్ గవర్నమెంట్ సపరేట్ సపోర్ట్ సిస్టమ్ ఇస్తుంది అనమాట. మార్కెట్ లింక్ కావచ్చు, ప్రొడక్షన్ డ్రైవ్స్ కావచ్చు, వాల్యూ ఎడిషన్ కావచ్చు, బ్రాండింగ్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్, అక్కడ రాష్ట్ర ప్రభుత్వం అల్లం ఉత్పత్తి కోసం చాలా సపోర్ట్ చేస్తుంది. ముఖ్యంగా ఓవరాల్గా అక్కడ ప్రొడక్షన్ వైజ్, అంటే ఉత్పత్తి ప్రకారం నాణ్యత, క్వాలిటీ వైజ్ కూడా స్టేట్ గవర్నమెంట్ ఊతం ఇస్తుంది అనమాట. లాస్ట్ ఇయర్, గత సంవత్సరంలో మిజోరాం రాష్ట్రంలో దాదాపు 3.38 లక్షల కేజీల జింజర్ ఉత్పత్తి అయింది. స్టేట్ గవర్నమెంట్ కూడా దాదాపు అల్లం పండించే రైతులకు అక్కడ 137 కోట్ల రూపాయలు ఇచ్చిందనమాట. అంతేకాదు అక్కడ వ్యవసాయం రైతుల కోసం స్టేట్ గవర్నమెంట్, మిజోరాం రాష్ట్ర ప్రభుత్వం బనాకాయ్ అని చెప్పి రైతులకి ఒక హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ అనమాట, స్పెషల్ సపోర్ట్ ఇస్తుంది. సో భారతదేశంలో జింజర్ ప్రొడక్షన్, అల్లం ప్రొడక్షన్లో మధ్యప్రదేశ్ టాప్ రాష్ట్రమైన మిజోరాం అల్లానికి ప్రత్యేకత ఉంది. కాబట్టి నీతి ఆయోగ్ వాళ్ళు మిజోరాంని జింజర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని ప్రకటించారు. అంతేకాదు అక్కడ జింజర్ స్పెషల్, అక్కడ క్వాలిటీ స్పెషల్ అనమాట. అక్కడ ఎక్స్పోర్ట్ కూడా చాలా జరుగుతుందంట, జింజర్ ఎక్స్పోర్ట్. దీనికి సంబంధించి ప్రపంచంలోనే జింజర్ ప్రొడక్షన్లో ఇండియా టాప్. మనకు తెలుసు, మనం ఏది వండుకున్నా చాలాసార్లు రకరకాల నాన్ వెజిటేరియన్ ఐటమ్స్లో, వెజిటేరియన్ ఐటమ్స్లో జింజర్ యాడ్ చేస్తాం అనమాట. అంతేకాదు అల్లం టీ అని చెప్పి జింజర్తో టీ కూడా పెట్టుకొని తాగుతూ ఉంటాం. అటువంటి చక్కటి సువాసన గల టీ కూడా, అల్లం టేస్ట్, సువాసన రెండు కూడా మిజోరాం స్టేట్ నుంచి వస్తాయంటే మనం మిజోరాంని జింజర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని ఒప్పుకోక తప్పదు.